పాత నిబంధన ఎందుకు రాయబడిందో అందరికీ, సువార్థికులందరికీ తెలుసు. సోదరిమణిలో బహుశా అందరికీ తెలుసు అనుకుంటాను. మనకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి ఆ భావముతో పాత నిబంధనను పరిశీలించాలి. నేనేం నేర్చుకోగలను? జస్ట్ కేవలము సంఘటనలే అనే భావం ఉంటే మన అభిప్రాయాన్ని సవరించుకుందాం. కాదు, సంఘటనలే అంటే వీ మిస్ ద పాయింట్. దేవుడు ఎందుకు రాయించాడో దాన్ని గ్రహించలేకపోతున్నాము. బుద్ధి కలగడానికి అన్నాడు, బోధ కలగడానికి. వాళ్ళు ఆశించినట్టుగా చెడ్డవాటిని మనము ఆశించకుండా ఉండునట్లు రాయబడ్డాయి. పాత నిబంధన చరిత్రలా కనబడవచ్చు, ధర్మశాస్త్రము నియమాలతో, ఆజ్ఞలతో కూడింది కనబడవచ్చు. లేవియ కాండము దేవునికి నైవేద్యం అర్పించి బలులు అర్పించే గ్రంథంగా కనబడవచ్చు. ప్రతి విషయంలో మనం నేర్చుకోవలసినవి ఉన్నాయి కాబట్టి దేవుడు రాయించాడు. వాళ్ళు తప్పు చేశారు, మీరు తప్పు చేయకుండా ఉండడానికి. ఏ పని చేయాలో వాళ్ళకి తెలియలేదు, ఆ పని ఎలా చేయాలో అని నేను చెప్పానో వాళ్ళతో, మీరు దాన్ని అనుసరించండి. పాత నిబంధన అలా చదివితే, లేవియ కాండం అలా చదివితే అద్భుతంగా ఉంటుంది. చాలామంది లేవియ కాండం జోలికి వెళ్ళరు కదా, మనకు అర్థం కాదులే అని ముందే మానేస్తారు. దేవుడు రాయించాడు అంటే కారణం లేకుండా రాయించాడు. ఏషియా గ్రంథంలో ఏషియా ప్రవక్త, అప్పుడు ప్రవక్తల పాత్ర చాలా దారుణం. ఇతను 4 రాజుల కాలంలో పనిచేశాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. వీళ్ళు యూదా దేశానికి రాజులు. ఇశ్రాయేలీయులకు రాజులుగా ఉండేవారి నిమిత్తము యెషయా ప్రవచించలేదు, యూదా వారి నిమిత్తం మాత్రమే ప్రవచించాడు. అప్పుడు రాజుల పరిపాలనలో రాజులు ఎలా ప్రవర్తించేవారు, అంతేకాదు రాజులు దేవుని ప్రతినిధులు అన్న విషయాన్ని మర్చిపోయే ప్రమాదము. మర్చిపోయారు. నేను రాజు అంటే నన్ను మించినోడు ఎవరు? నేను సువార్థికుణ్ణి అంటే నేను అనుకున్నట్టే సంఘంలో ప్రతి ఒక్కటి జరగాలి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ యేసుప్రభువు అలా అనుకోలేదు, దావీదు కూడా అనుకోలేదు. దేవుని చిత్తానికి అనుగుణంగా దావీదు నడిచేవాడు. అందుకే దావీదు అంటే దేవునికి చాలా చాలా ఇష్టం. సువార్థికుడు కూడా దేవుని చిత్తాన్ని బట్టి సంఘంలో కార్యక్రమాలు అలా నిర్వహించబడాలని కోరితే, విషయాన్ని వివరిస్తే సంఘం క్షేమాభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. 36వ అధ్యాయం వరకు చదువుకున్నాము. 37వ వచనంలో హిజ్కియా పరిస్థితి 36వ అధ్యాయంలో చెప్పాడు. అషూర్ రాజైన సన్హెరీబు యూదా దేశం మీదకి దండెత్తొచ్చాడు. అంతకుముందు ఏ దేశాన్ని చెరపట్టుకుపోయాడు? ఇశ్రాయేలీయుల్ని. ఎవరిని? ఇశ్రాయేల్ని చెరపట్టుకుపోయాడు. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చాడు దండెత్తి? యూదా వారి మీదకి దండెచ్చి వచ్చాడు. వచ్చి బలవంతుడు బలహీనుడితో ఎలా మాట్లాడతాడు? బ్రతిమాలుతాడా? అథారిటీ చెలాయించాడా? దబాయించి మాట్లాడతాడా? అలాగే అతను సైన్యాధిపతి మాట్లాడాడు. ఎంత హేళనగా దబాయించి మాట్లాడాడు అంటే 8వ వచనంలో, 36వ అధ్యాయము 8వ వచనంలో, కావున చిత్తగించి అషూర్ రాజైన నా ఏలిన వానితో
పందెం వేయుము. సైన్యాధిపతి మాట్లాడుతున్నాడు, నా రాజుతో నువ్వు పందెం వేయి. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. నీ దగ్గర సైన్యం లేదు, గుర్రాన్ని ఎక్కించే గుర్రం మీద యుద్ధానికి వెళ్ళే రౌతులు కానీ సైనికులు కానీ ఎవరు కనీసం 2000 మంది లేరు. లేని ఏళ్ళ నా యజమాని సేవకులో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవెలాగ ఎదిరింతువు? అంటే మా మహారాజు ఆయన అధీనంలో చాలా దేశాలు ఉన్నాయి, చిన్న దేశం ఒకటి ఎన్నుకుంటే ఆ రాజుతో నువ్వు యుద్ధం చేయగలవా? ఆ రాజు కూడా నీకంటే బలవంతుడే. అలాంటి వాళ్ళందరినీ ఓడించిన మా మహారాజు ఎలాంటి వాడు అనమాట? బలము కలిగిన వాడు, గొప్ప వీరుడు. సైన్యాన్ని బట్టి అతనికి వాళ్ళంత శక్తి ఉందని హేళన చేసి మాట్లాడాడు. మీరు మీ రాజు మాట విని మోసపోవద్దు. అప్పుడు ఉజ్జియా వాళ్ళకి రాజు, దావీదు సంతానమే, దావీదు గోత్రంలో నుండి వచ్చిన వాడు. ఎంత హేళనగా మాట్లాడాడు. తర్వాత ఆశ చూపాడు. మా మాట వింటే పాలు తేనె ప్రవహించే దేశం లాంటి బాగా పంటలు పండే దేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను, అక్కడ మీరు హాయిగా ఉండొచ్చు అని ఆశ చూపాడు. కానీ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? బానిసలుగా చూస్తారు. నిన్నే మాట్లాడుకున్నావు స్టీల్ సిటీలో. దానియేలు ఎంతటి ప్రజ్ఞావంతుడైనా సరే రాజులు, తోటివారు, సంస్థానంలో ఉండే అధిపతులు అతన్ని కొనిపోబడిన యూదుల్లో ఒకడుగా భావించేవారు. అతను ఎంత జ్ఞానం కలిగిన వాడైనా, అంటే యుద్ధానికి వెళ్ళి జయించి వాళ్ళని బందీలుగా తీసుకెళ్ళిపోతే వేరే దేశంలో దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఎప్పుడు చాలా దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి. పట్టుబడిన బందీల్ని దారుణంగా హింసిస్తున్నారు. ఆశ చూపుతూ ఉన్నాడు. ఎవరు? సిరియా రాజైన సన్హెరీబు సైన్యాధిపతిన అయిన రబ్షాకే, మీ రాజుతో చెప్పండి, మాకు లోబడిపోమని చెప్పండి, లొంగిపోవాలి, లేకపోతే మిమ్మల్ని చిత్రవదకు గురి చేస్తాను, నాశనం చేస్తాను. సన్హెరీబు అన్న మాటలు ద్వంద్వ ప్రమాణాలను చూపిస్తూ ఉంది. 36 అధ్యాయం 10వ వచనంలో, మీరు ఎంతమంది చదివారో కిందటి నెల చదువుకున్నది నాకు తెలీదు, చెప్పాను. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చి తినా? లేదు, ఆ దేశం మీదకు పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు. అంటే శత్రు దేశము దేవుని ప్రజలని పిలువబడిన వారి మీదకు ఎలా దండెత్తి రాగలిగారు అంటే వారిని ప్రోత్సహించి పంపించిన వ్యక్తి ఎవరు? యెహోవా అని అషూర్ రాజే చెప్తూ ఉన్నాడు. ఆ రాజే ఇంకేమంటాడు అంటే 20వ వచనంలో, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఈ దేశంలో దేవతలో ఏదైనాను తన దేశమును నా చేతుల నుండి విడిపించినది కలదా? కాబట్టి యెహోవా నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించే అవకాశము లేదు. ముందేమో వెళ్ళమన్నాడు యెహోవా అని చెప్పాడు, ఆ తర్వాత మీ యెహోవాకు అంత శక్తి లేదు, నేను ఎవరికంటే బలవంతుణ్ణి? యెహోవా కంటే. యెహోవా పంపించాడన్నాడు, యెహోవాకు నాతో పోరాడే శక్తి కూడా లేదు అంటూ ఉన్నాడు.
హ్మ్. అన్యులు దేవుని బిడ్డ కానివారు ఏం చేస్తారు అంటే ఎప్పటికప్పుడు మాటలు మార్చేస్తారు. దేవుని బిడ్డలైతే మాట అంటే మాట మీదే ఉంటారు. మాట అంటే మాటే, మాట మార్చేవాళ్ళు కారు. ఎవరు? ఎస్, అలా ఉంటుంది. అన్యుల అంటే దేవుడు అంటే ఎరుగని వాళ్ళ మాటలు. యెహోవా సెలవునందుకయ్యే నేను వచ్చానా? 15వ వచనంలో యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణము అషూర్ రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా మాట నమ్మొద్దు. మీరు నమ్ముకున్న యెహోవాకు అంత శక్తి లేదు. చాలాసార్లు దేవుని కనికరం వల్లనే ఈ స్థితిలో ఉన్నాము అని అనుకుంటూ ఏ పని చేయాలన్నా దేవుని చిత్తము, ఆజ్ఞ ఏమిటో, మనసేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామా? మనకు నచ్చినట్టు చేస్తామా? అప్పుడు సనేరేబు లిస్టులో వెళ్ళిపోతామేమో. దేవుడే నన్ను ఈ స్థితిలో ఉంచాడు అని అంటాం కదా, అనవా? ముఖ్యంగా సువార్థికులు అంటామా? ఏమైనా అంటాము. ఒక్క సువార్థికులు మాత్రమే కాదు, కానీ ప్రతి సందర్భంలో, సంఘటనలో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోమని దేవుడు చెప్పాడు అని దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామా, లేక మనకు తోచినట్టు వ్యవహరిస్తామా అని బాగా ఆలోచించాలి. సనేరెబు అలాంటి వాడు. 37వ అధ్యాయంలో మొదటి వచనం, హిజ్కియా విని ఈ విషయాలన్నీ తీసుకెళ్లి అధికారులు రాజుతో చెప్పారు. సనేరెబు ఇలా మాట్లాడాడు. ఎవరిని తూలనాడాడు? మమ్మల్ని మాత్రమే కాదు, సృష్టికర్త అయిన సర్వశక్తి సంపన్నుడైన నిన్ను కూడా తూలనాడాడు. మీ యెహోవాకు శక్తి లేదు, చేత కాదు అని. లోకంలో వాళ్ళు అలాగే అంటారు. చాలామంది లోకంలో వాళ్ళు ఏమంటారంటే, మీ దేవుడే గొప్పవాడు అయ్యుంటే, శక్తిమంతుడు అయ్యుంటే సిలువ వేయబడకుండా శత్రువుల్ని నాశనం చేసేవచ్చుగా. మా దేవుడైతే 2 బాణాలు వేస్తే ఫినిష్, ఒక ఆయుధం ప్రయోగిస్తే సర్వనాశనం అయిపోతారంటే, యేసుప్రభు అందుకు రాలేదు. దేవుడు మనుషుల్ని అందుకు సృష్టించలేదు. యేసుప్రభు వచ్చింది ఎందుకు? నశించే వారిని రక్షించడానికి. ఈ రక్షణ ఎలాంటిది అంటే ప్రాణం పెట్టి రక్షించాలి. ఇంకొకటి, తన చావుతో చావును ఓడించే పోరాటం యేసుప్రభు చేసింది. తన మరణముతో మరణము అనే దాన్ని ఏం చేశాడు? ఓడించాడు. దేన్ని ఓడించాడు? మనుషుల్ని కాదు, మరణాన్ని ఎలా ఓడించాడు? తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేవడం అంటే ఏది ఓడిపోయింది? మనుషుల్ని నాశనం చేయడానికి యేసుప్రభు రాలా, అందుకు సృష్టించలేదు కూడాను. నాశనం అయిపోతున్నా, పాపంలో మగ్గిపోతున్నా, తనకు దూరం అయిపోతున్నా, శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్న మనుషులు తిరిగి తన దగ్గరికి వచ్చి ప్రశాంతంగా బ్రతికాలి అని యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దండించడానికి, శిక్షించడానికి, తీర్పు తీర్చడానికి రాలా. ఎందుకు వచ్చాడు? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? రక్షించడానికే వచ్చాడు. మన గురి అలాగే ఉండాలి. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రయగు షెబ్నాను, యాజకుల్లో పెద్దలను, ఆమోజు కుమారులను, ప్రవక్తయునైన యెషయా వద్దకు పంపెను. ఎవరి దగ్గరికి పంపించాలి ఇప్పుడు? దేవునితో సత్సంబంధం కలిగిన వ్యక్తి ఎవరు అంటే ప్రవక్త యెషయా. వీరు రాజు కూడా విచారకరమైన, దుఃఖకరమైన ఆపదలు వచ్చిన సందర్భంలో తమ బాధను, మేము సంతోషంగా లేము, దుఃఖముతో ఉన్నాము అని తెలియపరచడానికి గోనె సంచి కట్టుకుంటారు, బూడిద రాసుకుంటారు,
బట్టలు ఉంటే చించుకుంటారు. అది తమ విలాపానికి ఏడవడానికి, తాము దుఃఖంలో ఉన్నాము అనడానికి రుజువు. రాజు అలా చేశాడు. వీరు గోనెపట్ట కట్టుకున్న వారై అతని యొద్దకు, అంటే యెషయా యొద్దకు వచ్చి అతనితో ఇట్లండ్రి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అషూర్ రాజైన తన యజమాను చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అషూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయుము. ఎక్కడికి వెళ్ళాడు హిజ్కియా? యెహోవా మందిరానికి పోయాడు. హిజ్కియా ఎక్కడికి పోయాడు? యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాము. హిజ్కియా యెహోవా మందిరంకు వెళ్ళాడు. ఎవరి సహాయం కావాలి? యెహోవా మందిరానికి వెళ్ళి అప్పుడు ఉండే పరిస్థితి ఏమిటి అంటే, దావీదుకు ఉండేది అవకాశము, భాగ్యము. ఏ భాగ్యము అంటే దేవునితో డైరెక్ట్గా విషయాలు తెలియపరిచే అవకాశము, ఆధిక్యత. అఫ్కోర్స్ కొన్నిసార్లు నాతాను ప్రవక్తను, మిగతా ప్రవక్తలను కూడా దేవుడు దావీదు దగ్గరికి పంపించేవాడు. కానీ దావీదుకు అప్పుడప్పుడు దేవునితో సరైన సంబంధం ఉండేది. దేవునికి డైరెక్ట్గా అతను విన్నవించుకునేవాడు దావీదు. మిగతా రాజుల్లో ఎక్కువ మందికి లేదు ఆ భాగ్యం. హిజ్కియాకు కూడా లేదు. దేవునికి తన మొర వినబడాలి అంటే తాను డైరెక్ట్గా దేవునికి మొరపెట్టే స్థితి లేదు, సానుకూల పరిస్థితి లేదు. ఎవరి దగ్గరికి పంపించాలి? ప్రవక్త దగ్గరికి పంపించాలి. ప్రవక్త అయితే దేవునితో మాట్లాడతాడు. దేవుడు ప్రవక్తకు చేయవలసిన వాటిని గురించి లేక చెప్పవలసిన వాటిని గురించి తెలియపరుస్తాడు. యెషయా దగ్గరికి పంపించాడు. ఈ యెషయా, ఇది ఇశ్రాయేలు యూదా వారి పరిస్థితి. స్త్రీలు పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు. శ్రమ శిక్ష మాత్రమే, అంటే తల్లులకు మాత్రమే తెలుసును. కన్నప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో, బాధగా ఉంటుందో. నేను చిన్నప్పుడు విన్న మాట ఏమిటి అంటే, అది రెండో జన్మ అంటారు స్త్రీకి. అంత బాధగా ఉంటుంది. ఈ యూదా వారి పరిస్థితి కూడా అలాంటిదే. హేళన చేస్తున్నాడు. ఒక సైన్యాధిపతి వచ్చి హేళన చేస్తూ ఉన్నాడు. బాబు యూదా హెబ్రీ భాషలో మాట్లాడొద్దు అని అధికారులు చెప్తే, రెబ్షాకి ఏమంటాడు, మా యజమాని చెప్పిందే చెప్తాను, నేను హెబ్రీ భాషలోనే మాట్లాడతాను. మీరు సిరియా భాషలో మాట్లాడితే మాకు అర్థమవుద్ది, మా ప్రజలకు అర్థం కాదు కదా, విన్నా సరే హెబ్రీ భాషలో మాట్లాడమంటే కాదు, మిమ్మల్ని తోలనాడమని మా చక్రవర్తి మమ్మల్ని పంపించాడు, అంతే, తిరస్కరించే మాట్లాడతాను అని ప్రజలందరూ విన్నారు. ఈ అధికారులు రాజు దగ్గర ఉండే ఎల్యాకీము, షెబ్నాను, యాజకుల పెద్దలు తలదించుకొని వచ్చారు, రాజుతో చెప్పారు. రాజు ఈ విషయాలు తీసుకెళ్ళి ఎవరికి చెప్పాలి? ప్రవక్త అయినా యెషయాకు చెప్తే యెషయా ఏం చేస్తాడు? దేవునికి విన్నవించుకుంటాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు, బలంగా ప్రార్థన చేస్తాడు. దేవుడా యెహోవా వీరిని కనికరించు అని మన తరపున విజ్ఞాపన చేస్తాడేమో అని దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఎవరి దగ్గరికి పంపించారు? ప్రవక్త అయిన యెషయా దగ్గరికి పంపించారు.
5వ వచనము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లా నిన్ను మీ యజమానికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అషూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నువ్వు విన్న మాటలకు భయపడొద్దు. ఎవరిని దూషించారు? యెహోవాను దూషించారు. ఏమంటే యెహోవా మిమ్మల్ని కాపాడతాడని ఆ హిజ్కియా మోసం చేస్తున్నాడు కదా, అబద్ధాలు చెప్తున్నాడు కదా, యెహోవాకు అంత శక్తి లేదు అని. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశంలోకి అతను వెళ్ళిపోతాడు. 1 నుంచి 6 వచనాల వరకు. రబ్షాకే అంటే చరిత్రకు సంబంధించిన విషయాలు కనుక నోట్స్ రాసుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఇది చేసిన బెదిరింపులు, నిందారోపణ, ప్రతిస్పందించడానికి అనర్హమైనవి ఈ అధికారులు మాట్లాడకుండా నిశ్శబ్దంగా వచ్చేశారు. మాట్లాడితే పరిస్థితి విషమిస్తుంది, తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు బలవంతులు, మనం బలహీనము. కాబట్టి ఏం చేయాలి? జవాబేమి చెప్పొద్దు అని చెప్పాడు. 36వ అధ్యాయంలో 21వ వచనము. యెషయా గ్రంథం 36వ అధ్యాయము 21వ వచనము. అతనికి ప్రత్యుత్తరం మీయొద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారు ఎంత మాత్రమునో ప్రత్యుత్తరం మీయక ఊరకొనిరి. వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే మీరేం చేయాలి? రెచ్చగొట్టినా సరే ఏం చేయాలి? వాళ్ళు రెచ్చగొట్టేది ఏమంటే దండయాత్ర చేస్తాం, శుభ్రంగా కొట్టేస్తాం, నాశనం చేస్తాం. ఎందుకంటే మాకు బలం ఉంది. మీకు బలహీనుడు బెదిరిస్తాడా, బలవంతుడు బెదిరిస్తాడా? మనం బలహీనులుగా ఉంటే బాగుంటుందా, బలవంతులుగా ఉంటే బాగుంటుందా? స్పష్టంగా మాట చెప్పండి. బలహీనంగా ఉంటే మీరుగా మంచిదా, బలవంతుడిగా ఉంటే మంచిదా అని. బలవంతుడిగా ఉంటే దేవుని మీద ఆధారపడ్డు, బలహీనుడిగా ఉంటే ఎవరి మీద ఆధారపడతాడు? బలహీనుడిగా ఉంటే నోరు మూసుకుంటాడు, బలవంతుడిగా అంటే ఢీ అంటాడు. సూత్రము మనల్ని ఎవరైనా బెదిరించారా, మనం ఎప్పుడైనా బెదిరించామా అనే ప్రశ్న వ్యక్తిగతం, ఎవరి వాళ్ళు వేసుకోవచ్చు. ఎవరినైనా బెదిరించామా, లేక ఎవరైనా మనల్ని బెదిరించారా? వాళ్ళు బెదిరించినప్పుడు నేను ఎలా స్పందించాను? ఇక్కడ రాజు ఏం చెప్పాడు? మీరు స్పందించడానికి వీలు లేదు, వాళ్ళు బలవంతులు, మనం ఎలాంటి వాళ్ళము? బలహీనులు. ఎప్పుడు ఏం చేయాలి? ఏది ఉత్తమము? ఎదిరించడమా, ఎదిరించకపోవడమా? వాదించడమా, వాదించకుండా ఉండడమా? తమ ప్రతిభ, తమ జ్ఞానము, తెలివితేటలు తెలియపరచడానికి చాలామంది ఏం చేస్తారు? వాదించడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు ఎప్పుడైనా వాదిస్తే అప్పుడు ఏమైపోయావు? రైట్. ఎప్పుడైనా వాదిస్తారా లాయర్ గారు? కాబట్టి ఎప్పుడు ఏం చేస్తూ ఉన్నారనమాట? ఓడిపోతున్నారు, అంతే.
వాదించి ఓడించాను అంటే ఓడిపోయిన వ్యక్తి ఓడించిన వ్యక్తిని జీవితంలో ఎప్పుడు క్షమించడు, శాశ్వతంగా దూరం అయిపోతాడు. ఇంతకు నువ్వు గెలిచినట్ట ఓడిపోయినట్ట. సో ఏం చేస్తే బాగుంటుంది? స్త్రీలు ఎవరు మాట్లాడటం లేదు అంటే ఏమిటమ్మా? నోరు మూసుకొని నిశ్శబ్దంగా ఉండమని. రోజు ఎదురు చూసే, రోజు ఇంట్లో చూసే వ్యవహారమే కదా. సరే, కానీ వాటి నిమిత్తము విజ్ఞాపనలు, ప్రార్థనలు, పట్టుదలతో చేయవలసిన అవసరం ఉన్నది. పట్టుదలతో చేయవలసిన అవసరం ఉన్నది. బలవంతుడు దూషిస్తే దేవునికి ప్రార్థన చేయాలి. మనకు రోషము, కోపము, శోధన అలాంటివైనా వస్తే, రెచ్చగొట్టబడితే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు ఏం చేయాలి? ఏం చేయమన్నాడు యేసు ప్రభు? అంటే అర్థం ఏంటి? నాయనా నాకు కోపం వచ్చేస్తుంది, తండ్రి నాకు రోషం వచ్చేస్తుంది, నేను తొందరపడి ఒక మాట అనకుండా నన్ను కాపాడు అని. శోధనలో ప్రవేశించకుండా, ప్రవేశిస్తే అంటే డి అంటే డిఏ. నువ్వు 10 మాటలు అంటే నేను ఒక మాట అనలేనా? దానివల్ల సమాధానం అనేది ఉండదు. మరి ఎలాగా? 53వ అధ్యాయంలో చెప్తాడు, యేసు ప్రభు ఈ సూత్రాన్ని అనుసరించాడు అని, యెషయా గ్రంథంలోనే. తర్వాత చూద్దాం. అది వచ్చే నెల వీలైతే, అవకాశం ఉంటే చదువుదాం. దేవుని మాటలు యెషయా ద్వారా వినడానికి, దేవుని ప్రవక్త అయిన యెషయా దగ్గరికి హిజ్కియా వినయంగా ప్రార్థించడానికి ప్రార్థించుటకు దేవుని వైపు తిరిగాడు. రెండో రాజులు 19వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాటలే, ఈ సంఘటనలే అక్కడ కూడా చెప్పబడింది. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరమునకు పోయి, ఇది నా పరిస్థితి, ఈ విషయాలన్నీ అధికారులు వెళ్ళి ఎవరికి చెప్పాలి? యెషయాకు చెప్పాలి. యెషయా ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. దేవుడు ఏం చేస్తాడు?
సహాయం చేస్తాడు. గద్దిస్తాడేమో ఎవరిని? అషూర్ రాజుని, సన్హెరీబును గద్దిస్తాడేమో. సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి మనమే ప్రయత్నం చేస్తాం, మంచిదే. ఇంకా వీలు కాని పరిస్థితి వస్తే ఎవరి సహాయం కోరుతాం? దేవుని సహాయం కోరక ముందు దేవుని పద్ధతిని అనుసరించి సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తామా? సొంత జ్ఞానమా? సామెతల గ్రంథకర్త అంటాడు 3వ అధ్యాయం 5-6 వచనాలు, నీ స్వబుద్ధిని ఆధారము. ఏమైనా సమస్య వస్తే తెలిసింది చేయాలా, దేవుని చిత్తాన్ని తెలుసుకొని చెయ్యాలా? మనకు తొందర ఎక్కువ కదా యవ్వనస్తులకు, ఇమ్మీడియట్గా అయిపోవాలి. అదే కొద్దిగా పెద్దోళ్ళు అయితే ఆగరా అంటారు కదా. రైట్. సమస్య వస్తే దేవుడు చెప్పిన పద్ధతిలోనే పరిష్కరించుకుందాం. మన శక్తికి మించినది పరిస్థితి అంటే ప్రార్థన చేద్దాం. తండ్రి, నువ్వు చెప్పినట్టుగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, కానీ మా వల్ల అవ్వటం లేదు. మాకు జ్ఞానము కావాలి, నువ్వు నిర్దేశించాలి, త్రోవ చూపాలి, పరిస్థితిని చక్కబరచాలి, మాకు ధైర్యం చాలటం లేదు అని దేవుణ్ణి వేడుకోవాలి. హిజ్కియా రాజు ఆ పని చేశాడు. కానీ హిజ్కియా రాజుకు డైరెక్ట్ కనెక్షన్ లేక సంబంధం ఎవరితో లేదు? దైవంతో లేదు. మరి ఎవరు చేయాలి దేవునికి? ప్రవక్తకు అలాంటి ఆధిక్యత దేవుడిచ్చాడు. దేవుని మాటలు మాత్రమే వాళ్ళు పలుకుతారు. యాజకులు మాత్రమే దేవునికి విజ్ఞాపనము చేయగలరు. ఎవరైనా పాపం చేశారు, దానికి పరిహారము కావాలి అంటే చెల్లించాలి అంటే ఎవరికి పడితే వాళ్ళు చెల్లించడానికి వీలు లేదు అంటాడు దేవుడు. ఒక్క యాజకులకు మాత్రమే ఆ ఆధిక్యతనిచ్చాడు దేవుడు. నువ్వు తిట్టావు, నువ్వు అబద్ధం చెప్పావు, మోసం చేసావు, దౌర్జన్యం చేసావు, అది పాపమని అందరూ అంటున్నారు. పాపమే. దేవుడా నన్ను క్షమించు అని నువ్వు అనుకునే అవకాశం లేదు. మరి ఏం చేయాలి? పాత నిబంధన కాలంలో సంఘటన చెప్తూ ఉన్నాను. యాజకుల దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? చేసిన పాపానికి పరిహారము చెల్లించాలి, బలిగా ఇవ్వాలి. ఎందుకంటే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ జరగదు. అది దేవుని నియమము. చేసిన ప్రతి పాపానికి ఏం చేయాలి? పాపము చేయువాడే మరణించాలి. మనిషి యొక్క ప్రాణము ఎందులో ఉంటుంది? రక్తంలో ఉంటుంది. రక్తం చిందించబడాలి. అంటే అప్పుడు ఎవరైనా తప్పు చేసినా, తాను తప్పు చేశాడని భావించినా దానికి శిక్ష ఏమిటి అంటే అతనికి కూడా తెలుసు. ఏమిటి శిక్ష అంటే ప్రాణం పెట్టడమే. పాపం చేయవాడే మరణించాలి. యెహెజ్కేలు 18:20. అంటే దేవునికి ఏదంటే ఇష్టం ఉండదు? పాపం అంటే. ఏది పాపము? మనమేమో కొన్ని పాపం అనుకుంటాం, కొన్ని పాపం కాదనుకుంటాం. నార్మై అంట. పాపమా? పాపమే అనవా? అస్సలు ఎవరితో? అందరికీ లోకు ఎవరండి? ఎంత బాగా చెప్పేశారండి, వెరీ గుడ్. ఎప్పుడైనా అరిచారా? పాపమేనా? చెల్లించారా పరిహారము? ఎవరికి? దేవుని దగ్గర వేడుకోవాలి క్షమాపణ కొరకు. భార్య దగ్గర చెల్లించాలంటే సరే చెప్పండి. తిట్టినప్పుడు, నోరుము అన్నప్పుడు ఏది చెల్లిస్తే మీరు సంతోషిస్తారు? అమ్మా ఏం పేరు? రేణుక అక్కడ ఉంది. ఎన్ని వడ్డానాలమ్మా ఇప్పటికి? ఒకటి కూడా లేదా? మీరు ఒట్టి మాటే చెప్తున్నాడు ఇక్కడ. సువార్థికులు దేవుని మాటలతో జోక్ చేసుకోకూడదు.
పొరపాటునైనా బాగా ఆలోచించాలి, అడగాలి, మెప్పించాలి. వాళ్ళు కోరినవి పరిహారము. 2 రోజులు నా దగ్గరే కూర్చోండి అన్నది అనుకో భార్య, ఏం చేయాలి? దానికి పనిష్మెంట్ అదే, చేసిన పాపానికి. ఏం చేయాలి? కూర్చుంటారా? నీ దగ్గర కూర్చుంటే అయినట్టే పని. మీరు అన్ని మాటలు అన్నారు. అమ్మ, పురుషులందరూ నన్ను తిట్టుకుంటారమ్మా, ఎందుకు వచ్చిన గొడవ? మీకు సూత్రాలన్నీ చెప్పేస్తున్నానండి. కాదు, పాత నిబంధన కాలంలో ఎవరు పాపం చేసినా పాపానికి ప్రాయశ్చిత్తార్థ బలి అనేది ఉంది. అది చేయించవలసిందే, బలి ఇవ్వవలసిందే, ప్రాణం పెట్టవలసిందే. రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ. అబద్ధం చెప్పిన దేవుడు ఖచ్చితంగా పట్టించుకునేవాడు, తప్పనిసరిగా దండించవలసిందే. అయితే నేను దండించబడకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేశాడు దేవుడు. అదేమిటి అంటే, జంతువులు పశువులకు మీ బదులుగా అవి వాటి రక్తాన్ని చిందించి యాజకునికి పరిహారం చెల్లించి చేసిన పాపము నుండి విముక్తి పొందు, దేవుడిని పాపాలని క్షమిస్తాడు అని. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం చెందిస్తున్నాడు కాబట్టి ఎంత గట్టిగైనా అరవచ్చు, ఎన్ని తిట్లైనా తినవచ్చు, ఎన్ని అబద్ధాలైనా చెప్పవచ్చు, ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు. ఎవరినైనా ఎప్పుడైనా సారీ అంటే సరిపోతుగా, చాలదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం కలుగుతుందా? నోరు మీ అన్నానే అని ఏడుస్తామా? ఏడుస్తారా ఎప్పుడైనా? అంటే మారు మనసు అనేది అర్థం కాలేదు. దైవ అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానన్న బాధ కలిగితే, దుఃఖం కలిగితే, ఏడుపు వస్తే, ఏడిస్తే, సిగ్గుపడితే, అప్పుడు అది మారు మనసు పొందడానికి దారితీస్తుంది. బాగా ఆలోచించాలి. రైట్. 7వ వచనంలో 37:7లో అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అష్షూరు సేవకులు నన్ను దూషింపగా నువ్వు విన్న మాటలకు భయపడవద్దు అంటాడు దేవుడు. యెహోవా వారితో చెప్పాడు. యజమానునికి ఈ మాట తెలియజేయుడి. ఆ అధికారుల యజమానుడు ఎవరు? హిజ్కియా రాజు, హిజ్కియా సేవకులు వాళ్ళు. యెహోవా సెలవిచ్చిన దేవనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు విన్న మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గము చేత అతన్ని కూలజేయుదును. ఎవరు చేయబోతున్నారు ఇవన్నీ? పంపించిన వ్యక్తి ఎవరు? దేవుడే. ఆ మాట అన్నాడు కదా 36:10వ వచనంలో, యెహోవా సెలవు నొందకయే మీ మీదకి యుద్ధానికి వచ్చానా అన్నాడు, వెళ్ళమన్నాడు. కానీ యెహోవాను దూషించమని యెహోవా చెప్పలేదు కదా. మరి సిరియారాజు సన్హెరీబు చేసిన పని ఏమిటి? ఎవరిని దూషించేటట్లుగా తన సైన్యాధిపతిని పంపించాడు? యెహోవాను, దేవుణ్ణి. అందుకే దేవుని గురించి మాట్లాడినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సన్హెరీబులో ఎవరి సన్హెరీబు? ఒక ఆత్మను పుట్టింతును, ఒక వ్యక్తి యెహోవా చెప్పిన మాట అది. యెహోవా సెలవిచ్చెను. ఒక వ్యక్తి
ప్రవర్తన, ఆలోచనను ప్రభావితం చెయ్యగల అంతర్వాణిని దేవుడు పంపినట్లు ఈ వచనం మనకు సూచించుచున్నది. ఖడ్గము చేత అతన్ని కూల చేయుదును అన్న ప్రవచనము చెప్పండి. ఇది అడ్డుగా ప్రవచనం ప్రకారము అషూరు రాజు చనిపోతాడని అర్థమవుతున్నది. ముప్పై 37 అధ్యాయము 38 అధ్యాయంలో ఈ విషయాలు తెలియపరచబడింది. దేవుని దూషిస్తే దేవుడు చర్య తీసుకుంటాడా? మాట్లాడటం లేదు. దేవుని దూషిస్తే దేవుడు చర్య తీసుకుంటాడా? దేవుణ్ణి ఎలా దూషిస్తాం? డైరెక్ట్గా దేవుణ్ణే కాదు, దేవుని అనేవాళ్ళు ఉంటారు. దేవుడు నాకు అన్యాయం చేశాడని, దేవుడు నాకు అన్యాయం చేశాడని అంటారు కదా అప్పుడప్పుడు. బాధలు అన్నారు కానీ నిజమా అన్నట్టు. దేవుని స్వరూపంలో సృష్టించబడిన ఈ మనిషిని దూషించినా దేవుని దూషించినట్టే. మనకు నచ్చలేదు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ ప్రవర్తన నచ్చల. వాళ్ళు దూషించారు, మనల్ని రెచ్చగొట్టారు. ఏం చేయాలి? నోరు మూసుకొని నిశ్శబ్దంగా ఉండాలి. ఏం చేయాలి? చేతకాని వాడన్నా సరే ఏం చేయాలి? నోరు మూసుకుని. అంటే మీరు ఎన్నైనా మేము పడి ఉండాలా అంటారండి. ఎవరండి అది? పురుషులా స్త్రీలా? మీరు ఏం చేసినా మేము పడి ఉండాలా, భరించాలా, సహించాలా అన్నమాట ఎవరంటారండి? మీకు ఎలా తెలుసండి? అన్నవి ఎప్పుడైనా మరి అలాగే తిప్పేస్తున్నాడు. నువ్వు చెప్ప అని ఉంటావేమో అనుకుంటాను నేను. అన్నీ నాతో ప్రమాదమేనంట.
ఎవరిని ఏమనకూడదు. యాకోబు ఏమంటాడంటే తను రాసిన పత్రికలో 9వ వచనము, 10వ వచనము, 11వ వచనము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10, 11. దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. ఇక్కడ ప్రభు అంటే దేవుడు. తండ్రిని ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలిగా పుట్టిన మనుషులను ఏం చేస్తాం? శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరుతాయా? ఒకే బుగ్గలో. మరి నోట్లో నుండి 2 వస్తాయా? ఏవి? 2 నాలుకలు గలదేది? వెరీ గుడ్. 2 నాలుకలు గలదేమిటి? అలాగైపోయామని. ఎలా? ఇప్పుడు దేవుని పోలికలో సృష్టించబడిన మనిషిని దూషించినప్పుడు ఆటోమేటిక్గా ఎవరిని దూషించినట్టు? ఆయన సృష్టించిన మనిషిని దూషిస్తే ఆయన్నే దూషించినట్లు అని. మరి వాళ్ళు అన్ని చేస్తే అన్ని మాటలు అంటే ఊరుకోవాలండి? ఊరుకోవాలి. మరి ఊరుకుంటే చేతగాని వాడు అంటారుగా, మొత్తం దోషేసుకుంటారుగా, లాగేసుకుంటారుగా. అంటే న్యాయం చేకూర్చే ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో, అందరిని గమనిస్తున్నాడు. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? న్యాయం చేసేవాడా, అన్యాయానికి గురైనవాడా? కదా, దౌర్జన్యపరుడా, అన్యాయానికి గురైనవాడా? ఎవరి పక్షాన దేవుడు పోరాడతాడు తెలుసా? అన్యాయానికి. ఆయన పోరాడితే మంచిదా, మనం పోరాడితే మంచిదా? మరి మనం ఏం చేయాలి? అయితే ఏం చేయాలి? నిశ్శబ్దంగా పరిస్థితి ఆయన చేతికి అప్పచెప్పేయాలి. ఆయనే పోరాడాలి. ఆయన చర్య తీసుకుంటాడు. దేవుడు చర్య తీసుకుంటే న్యాయంగా ఉంటుందా, మనం చర్య తీసుకుంటే న్యాయంగా ఉంటుందా? కానీ మనకు తొందరపాటు ఎలా ఉంటుంది? ఆడు తిట్టాడు కాబట్టి నేను తిట్టకుండా ఉంటానా? ఆడు తనడానికి వచ్చాడు కాబట్టి ముందే నేను తనేస్తాను. వాడు తిట్టాడు, తప్పే. నువ్వు తిడితే దేవుడు జోక్యం చేసుకోడు. ఎవరి చేతికి వదిలేయాలి? దేవుని చేతికి వదిలేయాలి. నువ్వు నిశ్శబ్దంగా ఉండు. నువ్వు ఏ తప్పు చేయని వాడుగా ఆ వ్యక్తికి మిగతా వాళ్ళకి అర్థమవుద్ది. నెంబర్ 1, దేవుడు తగిన శిక్ష వేస్తాడు. చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు. పాపము చేయువాడే మరణము నొందును. అయితే మనం ఏం చేయాలి? మనం జోక్యం చేసుకోకూడదు. మనకేమో తెలివితేటలు ఎక్కువ, బలం ఎక్కువ, ఆవేశము తక్కువ, ఎక్కువ. ఈ 3 కలిపి ఆలోచన తక్కువ. వెంటనే ఇమీడియట్గా స్పందిస్తాం. దేవుడు జోక్యం చేసుకోడు. మనది న్యాయమైనా సరే దేవుడు జోక్యం చేసుకోడు. నువ్వు చర్య తీసుకోవద్దు, నువ్వు నిశ్శబ్దంగా ఉండు. నీ బదులుగా నేను పోరాడతాను. ఎవరు పోరాడితే విజయం మనకి? నేనా, దేవుడా? దేవుడు పోరాడాలంటే నేనేం చేయాలి? కామ్గా ఉంటారండి స్త్రీలు? కామ్గా ఉంటారా? ఎవరన్నమాట ఇప్పుడు ఉన్నారుగా. ఈయనకి బాగా నవ్వు వస్తుంది. ఇలాంటివి కావాలండి స్త్రీలకి అన్నట్టు ఉంది ఆయన నవ్వు. మేము నవ్వినా ఇబ్బందేనండి మీతో అన్నట్టు నవ్వుతున్నాడు. ఎస్ ఏ పరిస్థితి ఎదురైనా సరే పరిస్థితిని దేవుని చేతికి అప్పచెప్పి నిశ్శబ్దంగా ఓపికతో ఎదురు చూడాలి. నిరీక్షణ అంటారు దాన్ని. ఓపికతో ఎదురు చూడాలి. మనం కోరుకున్నట్టుగా వెంటనే దేవుడు జోక్యం చేసుకొని పరిష్కరించాడు. ఎప్పుడు పరిష్కరిస్తే ఆయన జ్ఞానము, ఆయన జోక్యం అనేది అందరికీ అర్థమవుద్దో అప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడు. పేతురు ఆ మాట అంటాడు. 1 పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు బలిష్టమైన ఆయన చేతి క్రింద
దీన మనస్కులై ఉండుడి. తగిన సమయం అంటే నిర్ణయించేది ఎవరు? ఎప్పుడు? నేను చచ్చిపోయిన తర్వాత అనే ఆలోచన కూడా వస్తుంది కదా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడండి అనే ఆలోచన వస్తుందా? మన తొందరపాటు ఎక్కువ ఉంటుందా? కాదు. దేవుడు తీసుకుంటే సరి కరెక్ట్ సమయంలో, కరెక్ట్ పద్ధతిలో, సరైన పద్ధతిలో, సరైన సమయంలో ఆయన చర్య తీసుకుంటాడు. ఇతర వ్యక్తికి ఏ శిక్ష వేయాలో, ఎలా చేస్తే బుద్ధి వస్తుందో ఆయనకు తెలుసు. ఎవరికి తెలీదు? కానీ మనం ఏమనుకుంటాం? ఎస్, ప్రతి ఒక్కరము అనుకుంటాం. ప్రతి ఒక్కరము, ఎవ్వరికీ మినహాయింపు లేదు, యేసు ప్రభు తప్ప. ప్రతి ఒక్కరము అలాగే అనుకుంటాం, వెంటనే స్పందిస్తాం. దేవుడు జోక్యం చేసుకోకుండా మానేస్తాడు. మన తరపున అస్సలు జోక్యం. మనం ప్రార్థన చేసిన వెండు, నువ్వు చర్య తీసుకున్నావు కదా, ఇంకా నా సాయం నీకెందుకయ్యా? నా సాయం కావాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? దానికి విశ్వాసం, అపారమైన విశ్వాసం కావాలి. విశ్వాసం ఎలాగొస్తుంది? ఎలాగా? వింటం లేదా ఇన్ని సంవత్సరాల నుండి? ఆజ్ఞాపింపబడిన వాటన్నిటినీ నెరవేర్చిన తర్వాత అప్పుడు అనుకుంటాం, అప్పుడు విశ్వాసం పెరుగుతుంది అని యేసు ప్రభు తన శిష్యులకు చెప్పాడు. లూకా రాసిన సువార్త 17:10 మాట ఉంటుంది. ఆజ్ఞాపింపబడిన వాటన్నిటినీ నెరవేర్చిన తర్వాత ఏమనుకోవాలి? మళ్ళీ నేను నిష్ప్రయోజకుడైన దాసుడను, చేయవలసిందే చేశాను కానీ ఎక్కువేమీ. అలాంటి వారి విశ్వాసము పెంచే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. అతను తగ్గించుకుంటున్నాడు, తానేం చేయలేదంటున్నాడు. తన బాధ్యత నెరవేర్చినా సరే చేయవలసిందే చేశాను కానీ ఎక్కువేమీ చేయలేదంటున్నాడు. కనుక అతని విశ్వాసాన్ని ఇంకా పెంచుతాడు. అంటే దేవుని మీద ఆధారపడేటట్లుగా, దేవుని పద్ధతులను అనుసరించేటట్లుగా ఆయన బలపరుస్తాడు అని. రైట్. సో ఉజ్జియా తనకు సమస్య వస్తే, క్షమించాలి, హిజ్కియా తనకు సమస్య వస్తే దేవుని మాటలు చెప్పే వ్యక్తి ఎవరి దగ్గరికి పంపించాడు? ప్రవక్త అయినా యెషయా దగ్గరికి. హిజ్కియాకు దేవునికి ఏది లేదు? డైరెక్ట్ కమ్యూనికేషను లేదు. దేవునితో మాట్లాడి విషయాలు తెలుసుకోగలిగిన ఆధిక్యత ఎవరికి లేదు? హిజ్కియాకు, రాజుకు లేదు, హిజ్కియాకు లేదు. కానీ ఎవరికి ఉంది? ప్రవక్తకు ఉంది. ఆ ప్రవక్త పేరు ఏం పేరు? దేవుడు చెప్పాడు, కంగారు పడొద్దు, ఒక్క బాణం కూడా వేయడు, చేస్తాడు. వాళ్ళ ఊర్లో చేస్తాడు, ఇక్కడే కాదు, ఖడ్గం చేస్తా చేస్తాడు. సో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు, ఎవరైనా మాట్లాడినప్పుడు, వాళ్ళు మనల్ని నొప్పించినా, అవమానించినా, బాధ పెట్టినా, అన్యాయం చేసినా, ఇబ్బంది పెట్టినా ఏం చేయాలి? మనం చర్య తీసుకుంటే ఎవరు చర్య తీసుకోరు? ఎవరు తీసుకున్న చర్య మేలైనది, న్యాయమైనది. నేనైతే కోపం వచ్చి చంపేస్తాను అంటామా? కానీ దాని అర్థం ఏంటో తెలుసా? చంపేస్తాము అన్న మాటకు అర్థం ఏమిటి? నేను చంపేశాను. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో ఏం చేసిన వాడు? మరి చంపేస్తానన్నవాడు ఏం చేసినట్టు? అంత కూడా కాడా? చెంప పాగల కొడతాను అంటారా? అంటేనే అన్నయ్య చేసినట్టే అంటాడు. అది జీవనియమము. అనుకుంటే అంటే అంటే తెలియాలి, మనం చేయగలము, మనల్ని మనము నియంత్రించుకోగలము. ఈ భావావేశాలు అంటే లోకంలో ఉండే వారిని చూచి, పరిస్థితులను చూచి మనకు కూడా అలాగే చేయాలని, అదే న్యాయం అని అనిపిస్తుందా? అన్యాయానికి గురైన వాడు అన్యాయం చేసిన వాడి మీద తిరగబడ్డాడు, కొట్టాడు అనుకో, అది చూసాము. మనలో ఏ భావం ఏర్పడుతుంది? తిరగబడి తంతేనే అది న్యాయము అనిపిస్తుంది కాదా?
బాగా ఆలోచించండి. మనం ఒకవేళ ఆ పద్ధతిని అనుసరిస్తే వాళ్ళు చేసింది న్యాయమనా అన్యాయమనా? తిరుగుబడిన వ్యక్తి చేసిన పని న్యాయం అనిపిస్తుందా అన్యాయం అనిపిస్తుందా? న్యాయము. కాబట్టి నేను కూడా ఏం చేస్తాను? తిరగబడతాను. లోకాన్ని చూచి లోక పద్ధతులు శ్రేష్టమైనవి అని అడాప్ట్ చేసుకునే ప్రమాదం ఉంది. దాన్ని అనుసరించే అవకాశము 99% ఎవరో ఒకరు, కోటికి ఒకరు జీవ నియమాన్ని అర్థం చేసుకుని తను తాను సెల్ఫ్ కంట్రోల్, స్వనియంత్రణలో ఉంటాడు. తను తాను కంట్రోల్లో. దేవుడు యెహోవా ఈరే అన్న వ్యక్తి ఎవరు? విశ్వాసులకు తండ్రి ఎవరు? ఎవరు చూసుకుంటారు ఇవన్నీ? అబ్రహాము విశ్వాసము తరచుగా బలపడ్డానికి కారణం, క్షమించాలి నా ప్రశ్న సరిగ్గా లేదు. అబ్రహాం విశ్వాసం అంత బలంగా ఉండడానికి కారణం నేను జవాబు చెప్పేశాను. ఎక్కువ సంబంధం ఎవరితో? థ్యాంక్ యూ. దేవుడు చెప్పిన వాటిని మరలా చెప్పాడు. నీకు కుమారుని ఇస్తాను చాలాసార్లు అన్నాడా అనలేదా? ఒకసారి అన్నీ ఊరుకున్నాడా? అది లెక్క పెట్టాడంటే అతను 9 సార్లు. ఎస్, అది రైట్, అతను చెప్పింది రైట్. అంటే ఆయన ఒకసారి చెప్తే చాలదా? చాలు. కానీ విశ్వాసం పెరగడానికి దేవునితోనే ఎక్కువగా మాట్లాడాలి. ఆయనే ఆ మాట తెలియపరచాలి. విశ్వాసం పెరగడానికి వాక్యం వినాలి, దేవుని మాట, నోటి మాట వినాలి, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. ఇక్కడ ప్రవక్తకు ఉండే ఆధిక్యత హిజ్కియా రాజుకు లేదు. రాజరికంలో పడిపోతే, పరిపాలన వ్యవహారంలో పడిపోతే మనుషులతో ఎక్కువ సంబంధం ఉంటుంది, కానీ దేవునితో సంబంధం తగ్గిపోద్ది. అధికారం చెలాయించాలి అనుకున్న వ్యక్తికి మనుషులతో ఎక్కువ సంబంధమా, దేవునితో ఎక్కువ సంబంధమా? అధికారము చెలాయించాలి అనుకున్న వ్యక్తికి. అందుకే రాజుల్లో ఎక్కువ మంది దేవునికి దూరం అయిపోయారు. దావీదు దేవునికి దూరం అయినప్పుడే బత్షెబ దగ్గరికి వెళ్ళాడు. మనుషులతో ఎక్కువ సంబంధం పెట్టుకుంటే దేవునితో మనకుండే సంబంధం ఏమవుద్ది? మరి సువార్త ప్రకటించకూడదటండి అని అంటారేమో జాషువా గారు. నువ్వు సువార్త ప్రకటించినప్పుడు ఎవరితో సంబంధం నీకు? దేవునితో. తిరిగి వచ్చిన తర్వాత దేవునితో బైబిల్ చదువు, ప్రార్థన చేయి, భార్యాబిడ్డలతో చర్చించు. నువ్వు ఇంకొకరికి దేవుని గురించి చెప్తున్నావు అంటే దేవునితోనే సంబంధము. వినుట వలన అంతే. ఓకే, 37వ అధ్యాయము 10వ వచనంలో ముప్పై 36 దాటి వచ్చేసాం. చాలా జాగ్రత్తగా లేఖనాల్ని పరిశీలించాలి. 8వ వచనం చూద్దాం పోనీ. అషూర్ రాజు లాకీషు పట్టణము విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధం చేయుచుండగా రబ్షాకే పోయి అతన్ని కలుసుకునేను. ఈ రబ్షాకే ఎవరు? సైన్యాధిపతి. సెన్నెరెబ్బు రాజు దగ్గర సైన్యాధిపతి. ఈ రబ్షాకే కలుసుకున్నాను. అంతటా కూషు రాజైన తిర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చానని అషూర్ రాజుకు వినబడినప్పుడు అతడు హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అషూర్ రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నువ్వు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఎవరిని మళ్ళీ దూషిస్తున్నాడు? దేవుడు ఎలాంటి పనులు చేసేవాడని. మీకు వచ్చిన కష్టమేం లేదు, నష్టమేం లేదు అంటున్నాడు యెహోవా.
మోసం మాటలు అవన్నీ. అషూరు రాజులు సకల దేశంలోనూ బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా. నువ్వు మాత్రము తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు కానీ, హారాను వారు కానీ, ఎజబులు కానీ, తెలస్సారులో నుండి ఏదేనీయులు కానీ తమ దేవతల సహాయం వలన తప్పించుకుంటారా? హామాతు రాజు ఏమాయను, అర్పాదు రాజును, సెపర్వామహి, హేన, అవ్వ, ఇవ్వ అను పట్టణముల రాజులను ఏమైరి అని రాసిరి. కూషురాజు తన దేశం మీదకి దండెత్తి వచ్చాడు అన్న మాట వినబడింది. వెళ్ళిపోయేవాడు తిన్నగా వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ నేను వెళ్ళిపోతున్నానని యెహోవా నన్ను తరిమేశాడని నువ్వు అనుకుంటున్నావేమో. అవి మోసం మాటలు. ఈ దేశపు రాజులు, దేవతలు తమ ప్రజల్ని, రాజును కాపాడలేదు నా చేతిలో నుండి. యెహోవా మాత్రం నా చేతుల నుండి మిమ్మల్ని కాపాడగలడా? ఎవరితో పోల్చాడు యెహోవాను? విగ్రహాలతో. దేవతలు అంటే విగ్రహాలే, దెయ్యాలే. విగ్రహాలంటే ప్రతి విగ్రహం వెనక ఒక దెయ్యం ఉంటుంది, తెలుసు కదా. ప్రతి విగ్రహం వెనక ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం మనల్ని ఎప్పుడు మోసం చేయడానికే ప్రయత్నం చేస్తుంటుంది. కనబడుతుందా? కనబడదా? అబద్ధం చెప్పినప్పుడు మీరు ఎలాగైనా తిప్పేస్తారండి అంటారేమో. అబద్ధం చెప్పినప్పుడు మనలో దెయ్యం లేదా? మనమే దెయ్యమా? గొడవ లేదు అంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు దెయ్యమో అన్నమాట. ఎస్, దేవుని దూషిస్తే ఆయన చర్య తీసుకుంటాడు, తప్పదు. ఇవన్నీ విగ్రహాలన్నీ దెయ్యాలు, వాటికి బలాలు లేవు. అయితే జయించిన వాడు ఎవరి అనుమతితో ఇవన్నీ చేయగలుగుతున్నాడు లేక జయిస్తున్నాడు? ఎవరి అనుమతితో? దేవుని అనుమతితో. ఆ రాజ్యాలన్నింటినీ జయించమని దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడు? అషూరు రాజుకి ఇస్తే అషూరు రాజు ఏమనుకుంటున్నాడు? నేనే వీరాధి వీరుణ్ణి అనుకుంటే, బలం ఇచ్చినా అవకాశం ఇచ్చినా యెహోవానే తిరస్కరిస్తే, దూషిస్తే యెహోవా తగిన చర్య తీసుకుంటాను అంటాడు. గొడ్డలి ఉంది, రంపం ఉంది, కత్తి ఉంది. వాటికి అవి ఏమైనా చేయగలవా? ఎవరు వాడితే అది పనికొస్తుంది? నేను మనిషి కంటే గ్రేట్ అనుకుంటే అవి అషూరు రాజుని గురించి దేవుడు అన్న మాటలు. గొడ్డలి తనంతట తాను అతిశయపడకూడదు. మనిషి దాన్ని వాడినప్పుడే అది ఉపయోగపడుతుంది. మరి ప్రత్యేకంగా గొడ్డల్ని తయారు చేసేది కూడా ఎవరు? మనిషే. దేవుడు అనుమతించాడు అషూరు రాజును. సన్నరేపును అనుమతిస్తే ఆ దేశాలన్నింటినీ జయించుకుంటూ వచ్చాడు. యూదా వారిని మాత్రం జయించడానికి అనుమతి ఇవ్వలేదు. ఎవరు? దేవుడు. కానీ సన్నరేపు ఏమనుకుంటున్నాడు? తన బాహుబలం వల్లనే ఈ దేశాలన్నింటినీ జయించాడు. అలాంటి రాజు ఎవరైనా ఉన్నారా? తన బాహుబలం వల్లనే ఏం తినిపించాడు? ఎవరు? నేను లేకపోతే ఇది జరగదు అనుకున్నవాడు ఎవరిని పక్కన పడేస్తున్నాడు? ఎప్పుడైనా అనుకున్నాం అలాగా? ఏ విషయంలో అయినా? నేనుంటే కదండి, నేనే కదా రింగ్ లీడర్ని, రింగ్ మాస్టర్ని అనుకుంటావా? ఇవన్నీ చేయించేది ఎవరు? దేవుడు. ఈ గొప్ప పని నా చేత చేయించినందుకు దేవుడా నీకు కృతజ్ఞతలు. నేను ఈ పనులు చేయగలిగినంతటి సమర్థత కలిగిన వ్యక్తిని కాను, నాకు ఆ సామర్థ్యము లేదు సుమా అని. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి, హిజ్కియాకు ఏ కష్టాలు వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? దేవుని మందిరానికి వెళ్ళి. ఎవరికి? మనకు కష్టాలు వస్తాయి, ఎవరి జ్ఞాపకం వస్తారు?
కష్టాలు వస్తే పరిష్కరించబడలేదు, కష్టాలు ఎన్ని వచ్చాయి పరిష్కరించబడలేదు. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? లాయర్ వల్ల కాలేదు, లాయర్ వల్ల కాలేదు, ఎవరి దగ్గరికి వెళ్తారు? ఫోన్ చేస్తారు. ఏమని? బ్రదరు ప్రార్థన. ఎవరికి ప్రార్థన చేయాలి అంటే ఎవ్వరు చేయలేని పని ఎవరు మాత్రమే చేయగలరని. ఓకే ఓకే. ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం? అన్ని దారులు మూసిపోయాయట, ఒకటే దారా దేవునికే. అది ముందు ఉండాలి కదా, అది ముందు ఉండాలి కదా. ఈ సమస్య వచ్చింది, దేవుడు ఏం చేస్తాడో చూద్దాం, ఏం చెప్తాడో దాన్ని విందాం, దాన్ని అనుసరిద్దాం. ముందు మన సొంత జ్ఞానం స్వబుద్ధిని ఆధారం చేసుకుని వ్యవహరించిన తర్వాత జరగకపోతే అప్పుడు ఎవరు సహాయం కోరుతాం? ఎప్పుడు దేవుని మీద ఆధారపడాలి అంటే దేవుడు ఏం చేయిస్తే బాగుంటుంది? ఎప్పుడు దేవుని మీదే మనం ఆధారపడాలి అంటే దేవుడు మన పట్ల ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది? కఠినంగా. ఎప్పుడు ఏముండాలి? మళ్ళీ పాట కూడా పాడతామేమో. ఆయన ఇవ్వాలి ఆ మనసు కూడా. శ్రమలు ఆశీర్వాదమా, వరమా, శాపమా? వరమే. కష్టాలు వచ్చినప్పుడు థ్యాంక్ యూ దేవుడు అన్నామా ఎప్పుడైనా? దేవుడా నీకు కృతజ్ఞతలు. కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు దేవుడా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు అంటామా? అంటావా? ఎవరు అనరు. ఎవరైనా అంటామా? రెండు నాలుకలు అంటే ఏంటి? దేనికి ఉంటుంది రెండు నాలుకలు? ఆ కోపకి చెందినవారు మేము. వాక్యం చదివినప్పుడు వరం అనుకుంటాం కానీ నిజంగా నమ్మము. ఆయన నిజం చెప్తున్నాడు. మళ్ళీ వెళ్ళాడు ఎవరి దగ్గరికి? హిజ్కియా రాజు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆ ఉత్తరం విప్పాడు. యెహోవా సన్నిధిని ఇట్లన్నీ ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. సైన్యములకు అధిపతి యొగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. ఇవన్నీ కవిత్వం లాంటిది, అక్షరార్థం తీసుకోవద్దు. ఎందుకు అంటే కన్నులు తెరిచి అంటే దేవుడు ఏం చేశాడని మూసేశాడా? అది కవిత్వానికి సంబంధించిన మాటలు అంతే తప్ప ఇంకేమీ కావు. జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. యెహోవా, అషూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. వారి దేవతలు ఎవరు? అన్యుల రాజ్యములో ఉండేవారి దేవతలు ఎవరు? విగ్రహాలు. ఆ విగ్రహాలన్నిటినీ అషూరు రాజు సన్హెరీబు ఏం చేశాడు? అగ్నిలో వేసేసాడు. నెబుకద్నెజరు ఏం చేశాడు? కట్టి, పెద్ద విగ్రహాన్ని కట్టి దానికి అందరూ నమస్కారం చేయాలి. అప్పుడు నెబుకద్నెజరు షద్రక్, మెషక్, అబేద్నెగో అన్న వారితో అన్న మాటలు, మేము నమస్కరిస్తారా? సరే సరే, లేకపోతే అగ్నిగుండంలో పడేస్తాం. నా చేతిలో నుండి విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అంటే, ఒకటి దేవుడు, ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే ఎవరికంటే తక్కువడు? చక్రవర్తి లేక రాజు, మహారాజు తను తాను ఎవరికంటే ఎక్కువ అని అనుకుంటున్నాడు? దేవుడు అతను అలా అతిశయిస్తాడు కాబట్టి, గర్విస్తాడు కాబట్టి, ఇతరులను హింసిస్తాడు కాబట్టి గడ్డి తినిపించాడు. ఏం తినిపించాడు? ఎన్ని సంవత్సరాలు? దానియేలు గ్రంథం అంతట్లో యెహోవాయే సర్వాధికారి. ఈ మాట హిజ్కియా అంటున్నాడు. లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. సైన్యములకు అధిపతి యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరిచి చూడు. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము.
జీవము గల దేవుడివైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని బెట్టుము. యెహోవా అషూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతల్లో అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు గనుక వారంటారు అషూరు వారు వారిని అంటే ఆ బొమ్మల్ని విగ్రహాల్ని నిర్మూలం చేసిరి. యెహోవా లోకమందున నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడివైన యెహోవా అని, నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడివైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షింపుము. ఇక్కడ సన్హెరీబు అన్న మాట ఏమిటి? నీవు నమ్ముకున్న నీ దేవుని చేత మోసపోకుము. యెరూషలేము 10వ వచనంలో యెరూషలేము అషూరు రాజు చేతికి అప్పగింపబడదని నువ్వు చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. దేవతలన్నీ నా చేతిలో నాశనం అయిపోయాయి అంటే విగ్రహాన్ని నాశనం చేశాడు. మీ యెహోవా కూడా ఎలాంటి వాడని? విగ్రహాన్ని యెహోవాని పేరు పెట్టి పూజించిన వారెవరు? ఇవే అన్న వ్యక్తి ఎవరు? యెరోబాము అన్నాడు. అక్కడేమో సీనాయి కొండ మీద ఇదే అన్నారు ఏకవచనము. ఇవే అన్నవాడు 2 దోళ్ళు చేశాడు. యెహోవా అంటే ఇవే. రాజా మామూలు ప్రజల రాజు యెరోబాము ఆ పని చేశాడు. సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేలీలు అహరోను ఏమన్నాడు? ఐగుప్తు దేశం నుండి నిన్ను వెలుపలికి రప్పించిన నీ దేవుడైన యెహోవా అంటే విగ్రహాలను పట్టుకొని యెహోవాని పూజించిన వాళ్ళు ఉన్నారు. మోషే విగ్రహాన్ని ఎందుకు కాల్చేశాడు? అది విగ్రహము, అది యెహోవా కాదు అని నిరూపించడానికి కాల్చేశాడు. దాన్ని రంగరించి నీళ్ళలో వేసి అందరి చేత తాగించాడు. సరిగ్గా వినబడలేదు. అవును, లోకంలో ఉండే వాళ్ళందరూ విగ్రహాలని దేవుడనే పూజిస్తున్నారు. మీ ప్రశ్న ఏమిటి? అంతకుముందు లేదా? ఐగుప్తు దేశంలో వాళ్ళు అబ్రాహాము తండ్రి పేరేం పేరు? తెరాహు. ఎవరెవరిని పూజించేవాడు? అదే తెరాహు వాళ్ళ పూర్వీకులు పితరులు ఎవరిని పూజించేవారు? యెహోవా అనేవారు, యెహోవాను పూజించేవారు, విగ్రహాలని పూజించేవారు. మన దేశంలో కూడా చాలా బొమ్మలు పెడుతున్నారు. అందులో యేసుప్రభుని పెడతారా? ఆయన బొమ్మలని నీకెవరు చెప్పారు? నువ్వేమైనా ఫోటో తీసావా? ఎవరి ఫోటో? ఏదో ఒక బొమ్మ పెట్టి దానికి కొద్దిగా అంగి జుట్టు తేటగా ముఖం ఉండేటట్టుగా పెట్టి గొర్రెపిల్ల నువ్వు ఇచ్చావా? నీ దగ్గర కొన్నాడా? యేసుప్రభు గొర్రెలు కాశాడా? మరి గొర్రెపిల్ల అంట ఎందుకు అన్నారో నాకు తెలీదు. నేను చిన్నప్పుడు విన్న మాట ఏమిటి అంటే, అలా మాట్లాడుకుంటున్నారు కొంతమంది, మా కృష్ణుడేమో గోవులు కాశాడు, మీ క్రీస్తేమో గొర్రెలు కాశాడు అని నా చిన్నప్పుడు నిజమేనేమో అనుకునేవాడిని. అప్పుడు నేను హిందువుడిని చిన్నోడిని, తెలీదు. యేసుప్రభు గొర్రెలు కాశాడా? కానీ జాషువా గారు అన్నట్టు నేను చూశాను ఆ బొమ్మ, చాలా చోట్ల చూశాను. ఒక బొమ్మను తయారు చేసి ప్రింట్ చేసి
దానికి గొర్రెల యేసు అని పేరు పెట్టి అది ఆ బొమ్మేమో ఒక గొర్రెను ఎత్తుకున్నట్టు. అది బుద్ధిహీనమైన పని. యేసు ప్రభు గొర్రెల కాపరి అన్నాడు, కానీ ఆ గొర్రెలు ఎవరు? మనుషులు. అంతేగాని గొర్రె పిల్లని ఆయన పెంచుకోలేదు, ఎత్తుకోలేదు, తిప్పలేదు, కాయలేదు. ఏమిటి యేసు ప్రభు బొమ్మ? బొమ్మల్లో ఒక బొమ్మ ఉంటుంది, దానికి యేసు ప్రభు అంటారు. దాన్ని ఏమంటారు? యేసు ప్రభు అంటారు. విగ్రహార్థికులు యేసు ప్రభు ఆత్మ భౌతికమా? ఆత్మ ఎలా ఉంటుంది? ఏమో తెలీదు. ఆత్మీయ శరీరము కూడా ఎలా ఉంటుందో తెలియదు. ఏమైనా ఊహిస్తే తప్పది. యేసు ప్రభు ఇలాగ ఉంటాడు, తండ్రి ఇలాగ ఉంటాడని ఊహించుకున్నా తప్పు. ఆత్మ గాలి ఎలాగుంటుంది? కరెంట్ ఎలాగుంటుంది? గాలికి ఉండదు, కరెంటుకు ఉండదు, వాసనకు ఉంటుందా? అలాగే ఆత్మ అంటే భౌతికమైన రూపురేఖల ఆకారం లేనటువంటిది. తండ్రి అలాంటివాడే, కుమారుడు అలాంటివాడే. లోకంలో ఉండేవాళ్ళు ఇప్పటికీ క్రైస్తవులు అనబడిన వారిలో కొంతమంది ఒక బొమ్మను తయారు చేసి దానికి యేసు అని పేరు పెట్టారు. ఒక గొర్రెను చంకలు పెట్టి యేసు అని పేరు పెట్టారు. ఇంకా గొర్రెల కాపరులకు చేతిలో ఇంకోటి ఉంటుంది, కర్ర. ఆ కర్ర కూడా పెట్టారు. అది మనుషుల ఊహల్లో నుండి వచ్చినవి తప్ప దేవుడు తన గురించి లేక యేసు ప్రభు తన గురించి ఇలా చెప్పినవి లేవు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మీ దేవుడు మా దేవుడు అంటారు. మీ దేవుడు మిమ్మల్ని సృష్టించాడు, మా దేవుడు మమ్మల్ని అంటే ఎంతమంది దేవుళ్ళు అయ్యారు ఇప్పుడు? ఇద్దరు కాదు, దేశానికో దేవుడు కాదా? అదో కులానికో దేవుడు అట. వాళ్ళంటే అన్నారు, కానీ మనం ఎప్పుడు అనకూడదు. ఏమని? మీ దేవుడు మా దేవుడు అన్న పదాన్ని వాడకూడదు. దేవుడు ఒక్కడే కనుక ఆ మాట అనకూడదు. హిజ్కియాకు నీ దేవుని అన్న మాట వాడాడు. ఎవరు? అషూరు రాజు ఎవరు? సన్హెరీబు. హిజ్కియాకు దేవునిపై ఉన్న నమ్మకాన్ని నాశనం చేయడానికి అషూరు రాజు సాయశక్తుల ప్రయత్నము చేసెను. యూదావారు నమ్ముకున్న ఎవరిని నమ్మారు? యెహోవా కంటే లేక ఇతర రాజ్యాల
దేవతలు కంటే తన సైనిక శక్తి చాలా గొప్పదని అతడు పూర్వకముగా అహంకారపూర్వకంగా పలికెను. యెహోవా శక్తి కంటే తాను శక్తిమంతుడు. ఇతర దేశాల దేవతల కంటే తన శక్తి చాలా గొప్పది అని ఎవరన్నారు? సనరిబు అన్నాడు. అది అజ్ఞానమో అహంకారమా? జ్ఞానమా? అజ్ఞానంతో కూడిన అహంకారం. అహంకారం ఎక్కువగా ఎవరికి వస్తుంది? అజ్ఞానులకు అహంకారం ఉంటుంది. ఎవరికి అహంకారం ఉండదు? ఆ ప్రశ్నలోనే జవాబు ఉంది. ముందు అడిగిన ప్రశ్నలో ఎవరికి అహంకారం ఉండదు? అజ్ఞానులకు అహంకారం ఉంటే ఎవరికి అహంకారం ఉండదు. మనకేది ఇష్టం? అజ్ఞానమా జ్ఞానమా? అంటే ఏది ఉండదు మనలో? ఏముండదు? ఇంగ్లీష్లో చెప్పండి. అసలు లేదుగా, లేదు కదా? ఉందా? ఉంటే జ్ఞానమా అజ్ఞానమా? అంటే జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించము. మన ప్రవర్తనని, మన వ్యవహార శైలిని, మాట్లాడే తీరును పట్టించుకోము. ఏది తోస్తే అది మాట్లాడేసి ఏమైనా అంటే సారీ అండి. ఈ ఇంగ్లీష్ మాట వస్తే క్షమాపణ అన్న దాన్ని చాలా తేలిక చేశారు. క్షమించండి అనడము కష్టంగా ఉంటుందా? సారీ అనడం కష్టంగా ఉంటుందా? రెండు ఒకటేనా? ఏది తేలిక? ఏది కష్టం? క్షమించండి అంటే బహుశా కొద్దిగా అహంకారాన్ని తగ్గించుకుంటాడేమో, పూర్తిగా వదులుకోడేమో. కానీ కొద్దిగా సారీ అంటే మాత్రం ఏది తగ్గేది లేదు. బాగా ఆలోచించండి. ఎవరి దగ్గరైనా సారీ అంటామా క్షమించండి అంటామా? మార్చుకోవాలి. అంటే సారీ అంటే అహంకారం అలాగే ఉందని, క్షమించండి అంటే పురుషులు స్త్రీల దగ్గర క్షమాపణ కోరుతారా? భార్యలు ఉండేవారు చెప్పాలి జవాబు ఈ క్లాసులో. పురుషులు స్త్రీల దగ్గర క్షమాపణ కోరుకుంటారు, లేక తన భార్య దగ్గర క్షమాపణ కోరుతారా? ఇంతకు ఈగో ఎవరికి ఎక్కువ? పురుషులకా స్త్రీలకా? ఎవరికి ఎక్కువ? మనకెక్కువ. నిజమేనండి? ఏ మాట్లాడా మీతో ఇబ్బంది అంటాడేమో. అంతేనా? ఎవరు? ఏమని? వెరీ గుడ్. తెలుగా ఇంగ్లీష్? ఇంగ్లీష్ కూడా వాడతారట. వద్దు. తప్పు చేశానంటే సిగ్గుపడాలి. సిగ్గుపడితే మొహం ఎలా ఉంటుంది? తేటగా ఉంటుంది. తేటగా ఉంటుంది సిగ్గుపడితే. ఎందుకు? కల్మషం పోయింది. నేను తప్పు చేశాను.
సిగ్గుపడితే ఆ సిగ్గుపడే వైఖరితో అనుభూతితో భార్య దగ్గర క్షమాపణ కోరితే తొందరగా కరిగిపోయేది ఏదమ్మా, ఐస్ క్రీమ్ అమ్మా స్త్రీల మనసా? రెండిటికి పోటీ పెట్టాలి. ఐస్ క్రీమే తొందరగా తగ్గాక వేసవమ్మా, స్త్రీలు తొందరగా కరిగిపోతారా ఐస్ క్రీమా? బా, మీరు ఐస్ క్రీమ్ కంటే చాలా మెత్తగా ఉంటారు. ఓకే ఓకే గుడ్, దేవుడు అలా నిర్మించాడు. సో ఐస్ గడ్డ స్త్రీలు ఐస్ గడ్డలాగా తయారైతే పురుషులు ఎలా ఉంటారనమాట? అగ్నిలాగా అయిపోవాలి. అగ్ని దగ్గరికి వచ్చేసరికి ఐస్ గడ్డ ఏమైపోద్ది? అగ్ని అంటే కాల్చేస్తారేమో. కాదు, అసలు నేను ఎప్పుడూ అంటాను, అది కష్టం. భార్యాభర్తలు ఒక్కరు అనుకుంటారా? అనుకుంటే నన్ను నేను ఎలా విసుక్కుంటాను? నా మీద నేను ఎలా అరుస్తాను? జీవన్ నీకు బుద్ధి లేదా అని ఎవరితో చెప్తాను? తన భార్యను తిట్టుకున్న ప్రతి పురుషుడు ఎవరిని తిట్టుకుంటున్నాడు? ఎప్పుడైనా మిమ్మల్ని మీరు తిట్టుకున్నారా? ఇప్పుడు ఆలోచించండి, నన్ను నేను ఎలా తిట్టుకోగలను, ఎలా హింసించగలను, ఎలా అవమానం